అందరికీ నమస్కారం. విత్తనాలు వేసిన తర్వాత 3-4 అంగుళాలు పెరిగినటువంటి బెండకాయ మొక్కలను చక్కగా ఒక్కొక్కటిగా వేరుపరుచుకోవాలి. ఎందుకంటే మొక్కలన్నీ ఒకే చోట ఉంటే మొక్కలు పెరిగిన బలాన్ని కోల్పోతాయి. కాబట్టి ప్రతి మొక్కను వేరుపరుచుకోవాలి. ఇదిగోండి, చక్కగా ఈ బెండకాయ మొక్కలన్నీ కూడా మన విత్తనాలు వేస్తే ఒక నారుగా ఇలా వచ్చాయి. ఈ 3-4 అంగుళాలు పెరిగినటువంటి ఈ మొక్కలను ఒక్కొక్కటిగా మనం వేరుపరుచుకోవాలి. ఇలా వేరుపరచడం ద్వారా మొక్కను కాపాడుకోవచ్చు, సంరక్షించుకోవచ్చు. పోషకాలతో మొక్కలకు బలాన్ని, మొక్కల నుంచి వచ్చే ఫలాలను మనం పొందొచ్చు. ప్రతి ఒక్కరు కూడా బంతి, టమాటో, వంగ, బెండ, చిక్కుడు ఇలా పలు మొక్కలను ఒకే చోట వేసుకున్నప్పుడు అవి పెరిగి నారుగా మారిన మొక్కలను విడివిడిగా ఒక్కో కుండీలో నాటుకోవాలి. ఇలా చేస్తే మొక్క నుంచి పూర్తి ఎదుగుదలను, ఫలాన్ని మొక్కలను వేసుకునే వారు పొందొచ్చు. అందరికీ నమస్కారం.